కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసిన బోర్డులను చూసుంటారు. దొంగలున్నారు జాగ్రత్త అని రాసిన బోర్డులను చూసుంటారు. ఉద్దర అడగరాదు అని రాసిన బోర్డులను కూడా చూసుంటారు. ఇట్లా దినాము ఎన్నో గమనిక బోర్డులు చూస్తూనే ఉంటాం ఆడేడ. అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లా గమనిక బోర్డు పెట్టిండ్రు ఓకాడ. ఇసొంటి బోర్డును ఎప్పుడు కూడా చూసిండరు. ఇక అది మీకు చూపెట్టనికే ఈ వార్త పట్టుకొచ్చినాం, చూడుండ్రి. ఆ గ్రామ తోరణం కాడున్న గమనిక బోర్డును చూసిర్రు కదా, కొన్ని అక్షర దోషాలున్నాయి కాబట్టి దాని అర్థమేందో పరమార్థమేందో నేను చెప్తా ఇనుండ్రిగా. బయటికెంచి వచ్చి ఆ ఊళ్ళో ఏమన్నా అమ్ముకునే చిరు వ్యాపారులకు అయ్యా ధర్మం అని అడుక్కునేటోళ్లకు టైమింగ్ పెట్టిర్రు. పొద్దుగాల 4 గంటలు, మాపటాల 2 గంటలు. గప్పుడైతేనే అడుగు పెట్టన్నట ఆ ఊళ్ళే. కాదని కడమ టైంలో కాలు పెడితే 500 జరిమానా ఫిక్స్ అట. ఊరక్కో ఇదేం గమనిక బోర్డు అయ్యా అనుకుంటారు కదా. దొంగల బాధకు నిర్మల్ జిల్లా బైన్సా మండలం వాలెగాం ఊరోళ్ళంతా కలిసి చేసిన ఈ గురం ఇది. ఈ ఆలోచన వాళ్ళకి ఎట్లా వచ్చిందో వాళ్ళే చెప్తున్నారు. ఇక నుండి కండిషన్ ఎందుకు పెట్టినామంటే సార్, మధ్యాహ్నం పూట వ్యాపారస్తులు వచ్చి వేరే వాళ్ళు భిక్షాటన చేసే వాళ్ళు వచ్చి కూడా ఎక్కడైతే ఇంటి తాళాలను చూసి డే మొత్తం చూసి నైట్ కు కూడా అదే ఇంటికి దొంగతనం చేయడం చేస్తున్నది. అందుకోసం కూడా ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా గ్రామ ప్రజలు మరియు వీడీసీ మెంబర్ అందరం కలిసి ఇక్కడ ఒక బోర్డు పెట్టగలిగాం. ఏంటంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ. సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పనిచేయకపోవడం, కనిపించకపోవడం, దాంతో పట్టపగలు వచ్చి ఎవరో ఎవరు వస్తున్నారో మాకు అర్థమైతలేదు. కొత్తడో పాతడో దొంగల వాళ్ళు ఎవరు అనేది మాకు అర్థం కాక ఇట్లా టైమింగ్స్ పెట్టుకున్నాం. కొంచెం చాలా లోతైన ఆలోచన కదా ఇది. కానీ చిరు వ్యాపారులు అంటేనే చిన్న బతుకులు, రెక్కాడితే గాని డొక్కాడది. అసొంటోళ్ళు 500 జరిమానా ఎట్లా కడతారు? సరే వాళ్ళు కడతారు అనుకుందాం. అయ్యా ధర్మము అని చిల్లర అడుకునేటోళ్ళ పరిస్థితి ఏంది? పొరపాటున ఆ ఊళ్ళో అడుగు పెడితే 500 జరిమానా కట్టుడు వాళ్ళతో అవుతుందని ముక్కు మీద వేలేసుకుంటారు ఈ బోర్డులు చూసిన జనాలు. కానీ చూస్తా అంటే దొంగల బాధ గట్టిగానే ఉన్నట్టున్నది కదా ఈ ఊరోళ్లకు.